విద్యాదాత మాజీ మంత్రి స్వర్గీయ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు వర్ధంతి నిర్వహించారు. పదవి విరమణ చేసిన అధ్యాపక బృందం, క్షత్రియ సేవా సంఘం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వ కళాశాల అధ్యాపక బృందం తదితరులు ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. సీతా మహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమం నందు, అమ్మా నాన్న వికలాంగుల ఆశ్రమం నందు భారీ స్థాయిలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ పీడీ నరసింహరాజు, రిటైర్డ్ ప్రిన్సిపల్ కాంతారావు, డిగ్రీ కళాశాల రిటైర్డ్ ఉద్యోగి సత్యనారాయణ రాజులు సహకరించారు. విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 50 హై స్కూల్స్, 5 డిగ్రీ కళాశాలలు, 5 జూనియర్ కళాశాలలు, 5 ఓరియంటెడ్ కళాశాలలు ఏర్పాటు చేసి ఎందరో పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యాదానం అందజేస్తున్న మూర్తిరాజు సేవలను సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కొనియాడారు. సుమారు 1800 ఎకరాల పొలాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చిచ్చారని తెలిపారు. ఈ రోజు చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారిది 102వ పుట్టినరోజు. ఆ సందర్భంగా మహాలక్ష్మి కొంతమంది నిరుపేదలకు ఏంటంటే స్వచ్ఛంద సంస్థకి వారికి ఏంటంటే వాళ్ళ దగ్గర దాదాపుగా ఒక 20-25 మంది ఇక్కడే అకామిడేషన్ ఉంటూ ఇక్కడే ఉంటుంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ రోజు మేము భోజనం పెట్టాలని నిర్ణయించి వీళ్ళందరికీ ఇప్పుడు భోజనం పెట్టి వెళ్తున్నాం. దివ్యాంగులు, వృద్ధులు, అలాగే అనేక రకాల మనస్తత్వాలతోటి ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. అంచేత వారు శుభ్రంగా తినాలని కోరికతోటి ఇక్కడ మేము ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ బాగుంటుందని చెప్పి ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం. అలాగే మూర్తిరాజు గారు అన్న ఆయన అంటే ఒక స్టేజ్లో ఆయన ఏంటంటే స్టేట్లో అత్యున్నత స్థాయిలో ఉంటూ 2 సార్లు మినిస్టర్ చేశారు. అలాగే ఏంటంటే ఆయనది 1850 ఎకరం ఉండేది. ఆయన చనిపోయేటప్పటికి ఆల్మోస్ట్ అలా ఏంటంటే ఏమీ లేని పరిస్థితి అయ్యింది. కానీ ఎప్పుడు కూడా ఆయన ఒకేలాగా ఏంటంటే ఉంటే దానం చేస్తాం. అలాగే విద్యాదానం అద్భుతమైన ఆలోచన ఏంటంటే చిన్నప్పుడు ఈ జంగారెడ్డిగూడెం లాంటి టౌన్లు ఏంటంటే ఇప్పుడు టౌన్ కానీ అప్పుడు ఏంటంటే ఇక్కడ చదువుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యి 10th పాస్ అయినా కూడా పక్కన కోయిలగూడెం వెళ్ళి చదువుకునే శక్తి లేక ఇక్కడ 100 మంది పాస్ అవుతే ఒక 4-5 వేలు కోయిలగూడ చదువుకునేవారు. తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత 1-6 వేలు డిగ్రీ అక్కడ ఏంటంటే ఏలూరులో చదువుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏంటంటే వైజాగ్ అలాంటివి పెడితే మేము చూసుకుంటాం, మీరు ఏం పంపక్కలేదన్నా సరే మంచి సిటీలో పెడితే ఇక్కడ ఏంటంటే ఇలాంటి చోట ఏంటంటే వాళ్ళకి విద్యను ఇస్తే వాళ్ళు పైకి వచ్చి ఆర్థికంగా అంటే ఎదుగుతారని చెప్పి ఆయన సదుద్దేశంతో నిక్కచ్చిగా చెప్పి ఏం చేశారంటే అప్పుడు చాలా కష్టపడి ఇక్కడ కాలేజీ పెట్టారు. దానివల్ల ఏంటంటే అనేక మంది ఇప్పుడు ఏంటంటే ఏమి చదువుకోలేని తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యి చాలా ఉచ్చ స్థితిలో చాలా మంది బ్యాంకుల్లో ఏంటి, టెలిఫోన్లో ఏంటి చాలా అనేక రకాలుగా జాబులు సంపాదించుకుని వాళ్ళు ఇప్పుడు ఉచ్చ స్థితిలో అందరూ చాలా బాగున్నారు. ఆయన ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసింది ఏంటంటే మొత్తం స్టేట్ లోని 58 హై స్కూల్స్, 5 డిగ్రీ, 5 జూనియర్, 3 ఏంటంటే ఓరియంటల్ కాలేజెస్ పెట్టి ఏంటంటే ఆయన తరించారు. అలాగే ఏంటంటే జంగారెడ్డిలో ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీ కడతానికి ఇక్కడ దాదాపుగా చాలా పొలం 108 ఎకరాలు ఎంతో ఆక్యుపై చేసి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసే చివరి నిమిషంలో దురదృష్టం కొలిది కార్యక్రమం అప్పుడు ఏంటంటే వెనక్కి వచ్చింది. అది లేకపోతే ఇది యూనివర్సిటీ అయ్యి చాలా ఉచ్చ స్థితిలో ఉండవలసింది. అన్ని అయిపోయి చివరి స్టేజ్లో అయిపోతున్న స్టేజ్లో ఏంటంటే అనుకోని అవంతరాల వల్ల ఏంటంటే అది మిస్ అయింది. ఎప్పుడో చాలా కాలం క్రితం 77 ప్రాంతంలోని ఆయన ఏంటంటే స్వాతంత్ర సమరయోధుడు. చాలా ఏంటంటే ఉత్తమైన ఆదర్శాలు ఉన్నాయన. ఎటువంటి వ్యసనాలు ఈవెన్ టీ కానీ కాఫీ కానీ ఏంటంటే సిగరెట్ కానీ తాగు ఇలాంటి ఏంటి ఏ వ్యసనాలు లేకుండా ఒక ప్రకృతి జీవన విధానానికి ఆయన ఏంటంటే స్వచ్ఛందమైన జీవన విధానం తోటి 10 మందికి ఆకర్షించే మనిషి అయినా అంత గొప్ప వ్యక్తి. ఈరోజు మేము ఇలా చేస్తున్నాక మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.